రాబోవు డిఎస్సి నందు కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ప్రాధాన్యత మార్కులు కేటాయించాలి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలం మండల విద్యాశాఖ సమగ్ర శిక్ష నందు వివిధ విభాగాల కింద సిఆర్ఎంటి, ఎంఐఎస్, డిటిపి, ఐఈఆర్టి, అకౌంటెంట్, పిఆర్టి, మెసాంగలుగా గత 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. అయితే గత ప్రభుత్వం కనీస వేతనాలు, హెచ్ఆర్ పాలసీ, ఎంటీఎస్ అమలు చేయకపోగా పని ఎక్కువ జీతం తక్కువ అన్న ధోరణితో ఉద్యోగస్తులతో పనిచేయుచుకుంటుంది. రాబోవు మెగా డిఎస్సి 2024 నందు ప్రాధాన్యత మార్కులు సంవత్సరానికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అయినది. ఈ కార్యక్రమంలో సిఆర్ఎంటి పుల్లన్న మాట్లాడుతూ గతంలో డిఎస్సి 2012, 2014, 2018 గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ అన్ని అర్హతలు ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎలాంటి వెయిటేజ్ మార్కులను కేటాయించలేదు. కావున మా మీద దయ ఉంచి రాబోవు మెగా డిఎస్సి నందు వెయిటేజ్ మార్క్స్ కేటాయిస్తే ప్రభుత్వ ఉద్యోగులుగా మారడానికి అవకాశం ఉంది. కావున ప్రభుత్వం వారు దయతలచి వెయిటేజ్ మార్కులు కేటాయించాలని కోరడమైనది. ప్రభుత్వాలు విస్మరిస్తే కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఎలాంటి ఆర్థిక పురోగతి లేదు, ఎలాంటి మెడికల్ బెనిఫిట్స్ లేవు, ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. కావున తప్పనిసరిగా వెయిటేజ్ కావాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో సిఆర్ఎంటిలు పుల్లన్న, కవిత, విజయరాణి, ఎంఈఎస్ కోఆర్డినేటర్ రామాంజనేయులు, ఐఆర్టి టీచర్లు, మెసెంజర్ తిమ్మప్ప పాల్గొన్నారు. ఈరోజు గోనెగండ్ల మండలంలోని సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి సిఆర్ఎంటీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు ఐఆర్టీ టీచర్లు ఒక ముఖ్యమైన సమాచారం కోసం రావడం జరిగింది. అందులో భాగంగా రాబోయే డిఎస్సి 2024 నందు ప్రభుత్వం వెయిటేజ్ని 1 సంవత్సరానికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు ఇవ్వాలని సమగ్ర శిక్ష ఉద్యోగులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము 2011 నుంచి ఈ సమగ్ర శిక్షలో వివిధ విభాగాల కింద పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి వేతనాలు పెంచకపోవడము, కనీస ఉద్యోగ భద్రతలు ఇవ్వకపోవడము, హెచ్ఆర్ పాలసీ ఇవ్వకపోవడము, అదేవిధంగా మెడికల్ బెనిఫిట్స్ లేకపోవడము వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి కనీసం రాబోయే డిఎస్సి నందు వెయిటేజ్ని ఇయర్కి 1 మార్కు చొప్పున ఇస్తే ప్రభుత్వ ఉద్యోగులుగా మారడానికి అవకాశం ఉంది. కావున గవర్నమెంట్ మనం విన్నవించుకునే విషయం ఏమంటే, అన్ని రకాల ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి సేవలు చేస్తున్నప్పటికీ మాకు ఎలాంటి ఆర్థికంగా వనరులు మీరు సమకూర్చలేదు. కనీసం నాన్ అకాడమిక్ విషయాలైనటువంటి వెయిటేజ్ని ఇస్తే మేము కూడా ఈ రాబోయే డిఎస్సి 2024 నందు కనీసం పోస్టులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యాశాఖ మంత్రి గారికి మరియు లోకేష్ గారికి అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకు అందరికీ తెలుపడం ఏమనగా, సమగ్ర శిక్షలో అన్ని రకాల ఉద్యోగస్తులకు వెయిటేజ్ని ఇస్తే ఖచ్చితంగా మేము డిఎస్సిలో సక్సెస్ అవడానికి అవకాశం ఉందని తెలుపుతున్నాం. నా పేరు కే పుల్లన్న, సమగ్ర శిక్ష సిఆర్ఎంటి. అదేవిధంగా 2019 స్పెషల్ డిఎస్సి నందు ఐఆర్టీలుగా పనిచేసిన టీచర్స్కు డిఎస్సిలో వెయిటేజ్ ఇవ్వడం వల్ల కొద్దిమంది మిత్రులు సక్సెస్ అయ్యి ప్రజెంట్ పాఠశాల సహాయకులుగా పనిచేస్తూ ఉన్నారు. ఐఈడిఎస్ఎస్ అనే కోర్సులో భాగంగా కుంటి, గుడ్డి, మూగ, బదిరి పిల్లలకు వాళ్ళు శిక్షణ పాఠశాలలో ఇస్తున్నారు. కాబట్టి మిగిలిపోయినటువంటి ఈ ఐఆర్టీ టీచర్లను కూడా రాబోయే డిఎస్సి 2024 నందు ప్రత్యేకమైన పోస్టులు, ఐఆర్టీ పోస్టులు కూడా ఇస్తే వీరు కూడా రాసుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా మారడానికి అవకాశం ఉంది. కావున ప్రభుత్వం వారు తక్షణంగా మా యొక్క డిఎస్సి వెయిటేజ్ను ఇవ్వాలి. అదేవిధంగా ఈ స్పెషల్ టీచర్ పోస్టులను కూడా రాబోయే డిఎస్సి 2024 నందు భర్తీ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.